పిఎంసి ప్రేక్షకులకు ధ్యాన మిత్రులకు పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం యంగ్ డైనమిక్ యూత్ పౌర్ణిమ తో మనం మన అనుభవాలు తీసుకోవడానికి కోసం మనం ఈరోజు ఇక్కడ కృష్ణకిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉన్నాం. ఎస్, హాయ్. హాయ్. ఓకే, ఏంటి నీ పేరేంటి? పౌర్ణిమ నా పేరు. పౌర్ణిమ. ఇంకా ఏదో ఇంకో పేరుంది కదా? అసలు పేరు శ్రీలక్ష్మి సుదర్శిని పౌర్ణిమ. అంటే నాకు మామూలుగా పౌర్ణిమ అనే పేరు పత్రి సార్ పెట్టారు. అంతకుముందు అమ్మ వాళ్ళు మాస్టర్స్ చెప్పారని శ్రీలక్ష్మి సుదర్శిని అని పెట్టారు. శ్రీలక్ష్మి సుదర్శిని, ఓకే. తర్వాత పౌర్ణిమ అని పత్రి సార్ పెట్టారు. ఓకే, అంటే మరి ఇప్పుడు సార్కి తెలీదా ఈ పేరు ఉందని? ఏమో, అది నాకు తెలియదు, తెలిసే ఉంటుంది. ఓకే, సో ధ్యానం ఎప్పుడు చేస్తున్నావు? మా అమ్మ వాళ్ళు నేను పుట్టక ముందు నుంచే మెడిటేషన్ చేస్తున్నారు. సో నేను చిన్నప్పటి నుండి ధ్యానం చేస్తున్నాను. అంటే కడుపులో ఉన్నప్పటి నుంచే ధ్యానంలో ఉన్నావు నువ్వు? ఓకే, సో నీకు ఏ పేరు అంటే ఇష్టం? నాకు రెండు ఇష్టం. రెండు ఇష్టం. లక్ష్మి, సుదర్శిని. సుదర్శిని అంటే ఏంటి? సుదర్శిని అంటే బ్యూటిఫుల్ లేడీ అని అర్థం. ఓకే, లక్ష్మి అంటే? లక్ష్మి అంటే లక్ష్మీదేవి, సంపద. సంపద. సో లక్ష్మి, సుదర్శిని, పౌర్ణిమ. పౌర్ణిమ అంటే ఫుల్ మూన్. ఫుల్ మూన్, ఓకే, అంటే వెలుగు, ఫుల్ కాంతి అనమాట. ఓకే, ఏంటి నీ అంబిషన్ ఏంటి? ప్రపంచానికి సేవ చేయాలి. ఏం సేవ చేద్దాం అనుకుంటున్నావు? అంటే ప్రజెంట్ ఉన్న సమాజంలో అన్ని పాత పద్ధతులు, పాత భావాలు వల్ల కొత్తగా ఉన్నదాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాటన్నిటిని దూరం చేసి కొత్త యుగంలాగా స్థాపించాలి. అంటే కొత్త అంటే చీకటి, ఇది కలియుగం కదా. కలియుగం అనేది చీకటిగా ఉంటుంది. చీకటిలో ఉన్నప్పుడు ఏం కనపడదు కదా. మరి నువ్వు పౌర్ణమి కదా. పౌర్ణమి అంటే ఏం చేయాలి? వెలుగు నింపాలి. వెలుగులో వస్తే జ్ఞానం అందరిలో ఉంది. జ్ఞానం అనేది కొత్తగా ఇచ్చేదేం లేదు. జ్ఞానం అందరి లోపల ఉంది. కానీ ఆ లోపల ఉన్నదాన్ని తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి? చీకటి. చీకటి. ఆ చీకటి అనేది ఉంది. ఆ చీకటిలో శక్తిని తీసుకొస్తే వెలుగు వచ్చేస్తుంది. ఆ శక్తి ఉందనే విషయం వాళ్ళకి తెలియదు పాపం. అది చెప్పాలి కదా. ఇలాంటి యూతే చెప్పాలి ప్రపంచానికి. దానికోసం అసలు మామూలుగా నీ ఇంట్రెస్ట్లు ఏంటి? రోజు ఏం చేస్తుంటావు ఆధ్యాత్మిక మార్గంలో? నేను భగవద్గీత పిల్లలకి చెప్తూ ఉంటాను. ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసులో చెప్తుంటావు. ఓకే, సమ్మర్ క్యాంప్ చేశారు కదా మొన్న? ఎన్ని రోజులు చేశారు? మొన్న 1 నెల రోజులు సమ్మర్ క్యాంప్ చేశాము. అందులో పిల్లలకి భగవద్గీత, మెడిటేషన్. ఎలా నేర్చుకున్నావు భగవద్గీతను? నాకు ఆనంద ప్రసాద్ సారే నేర్పించారు చిన్న. నేనే? ఓకే, సో ఎక్కడ? మనం ఫస్ట్ ఖమ్మంలో ఉన్నప్పుడు 3rd క్లాస్. అసలు ముందు ఫస్ట్ నువ్వు ఎక్కడ చదువుకున్నావు చిన్నప్పటి నుంచి? నేను చిన్నప్పటి నుండి పిరమిడ్ కిడ్స్ ప్లే స్కూల్లోనే చదువుకున్నాను. పిరమిడ్ స్కూల్లో చదివావు? ఓకే, అక్కడ నీకు భగవద్గీత నేర్పించబడింది. తర్వాత 5th క్లాసు రామకృష్ణ విద్యాలయంలో, ఇట్లా సరస్వతి శిశు మందిర్లో అలా చదివాను. ఓకే, అక్కడ కూడా భగవద్గీత ఉండేది. మొత్తం నా 10th వరకు నేను చదివిన స్కూళ్ళలో భగవద్గీత నేర్పించారు. ఓకే, భగవద్గీత నేర్చుకున్నావు. ఇప్పుడు అందరికీ భగవద్గీత నేర్పిస్తున్నావు. ఏం తెలుసుకున్నావు నువ్వు భగవద్గీత ద్వారా? అసలు మనిషికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనేది తెలుసుకున్నాను. నీ జీవితంలో నువ్వు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నావు చిన్నప్పటి నుంచి? నీ సమాజంలో కావచ్చు, అంటే స్కూల్స్లో కావచ్చు, రకరకాల సందర్భాలు ఉంటాయి కదా. భగవద్గీత నీకు ఎలా ఉపయోగపడింది? భగవద్గీత నాకేం చెప్పిందంటే ఏ సిచ్యువేషన్లో అయినా స్ట్రాంగ్గా ఉండాలి, దేనికి భయపడకూడదు. నిర్భయత్వం. చిన్నప్పటి నుండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అందరు తిట్టేవాళ్ళు. వాటిలో కూడా నేను భయపడకుండా సరే మంచి రోజులు వస్తాయి అలా అని స్ట్రాంగ్గా ఉన్నాను. అందుకే ఇట్లా. వెరీ గుడ్. అంటే స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, భయపడుతూ భగవద్గీత చదివే కంటే భయం పోగొట్టుకోవడానికి ఫుట్బాల్ ఆడమంటాడు. అంటే భగవద్గీత చదవకపోయినా పర్లేదు, ఫుట్బాల్ ఆడమని కాదు అర్థం. భయంతో భగవద్గీత చదవంటే భయం మొత్తం టోటల్గా ఓవరాల్ భగవద్గీత మొత్తం ఏంటంటే నిర్భయత్వాన్నిగా ఉండు, భయం లేకుండా ఉండు అని. సో అదే తెలుసుకున్నావు నువ్వు. వెరీ గుడ్. సో ప్రపంచానికి కూడా భయం లేకుండా చేయాలి అనేది ఏమన్నా నీకు ఉందా?
భయంతోనే కదా మొత్తం ప్రపంచం ఈరోజు భయంతో భయపడుతూ ఉండేది. ప్రజెంట్ యూత్ అందరూ భయం వల్లనే సూసైడ్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్లనే అందరూ యూత్ భయానికి గురయ్యి వాళ్ళు చంపుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓకే. సో వాళ్ళందరికీ భగవద్గీత వాళ్ళ వేలో చెప్తే వాళ్ళకి అలా నిర్భయత్వం అర్థమవుతుంది కదా. వెరీ గుడ్. నువ్వు ఎక్కడ చదువుకున్నావు తర్వాత 10th తర్వాత? 10th తర్వాత నేను గవర్నమెంట్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో చదువుకున్నాను. గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివావు. అంటే ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో కార్పొరేట్ కాలేజీలో కాదు చదివింది. ఓకే. అక్కడ ఎన్ని మార్కులు సంపాదించుకున్నావు? నాకు మొత్తం 901 వచ్చినాయి. 901. తర్వాత 10thలో? 10thలో 10/10 వచ్చి 10/10 కరోనా టైంలో, కరోనా బ్యాచ్ మీది. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఎక్కడ చదివావు? డిగ్రీ కూడా అక్కడే ప్రైవేట్ కాలేజ్లో చదివాను, డేటా సైన్స్. డేటా సైన్స్ ఎందులో? బీఎస్సీ డేటా సైన్స్ కవిత డిగ్రీ కాలేజ్లో చదివావు. అది కూడా పెద్ద కార్పొరేట్ కాలేజ్ ఏం కాదు, మామూలు కాలేజ్. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నావు? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎంసీఏ చేద్దామని రాశాను. మొన్ననే రిజల్ట్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. ఎంత వచ్చింది? 3,000 అలా వచ్చింది. కంగ్రాచులేషన్స్. అంటే ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు? తీసుకోలేదు, జస్ట్ 3 days చదివాను అంతే. 3 daysలో 3,000 ర్యాంక్ వచ్చింది నీకు. ఓకే. మామూలుగా 3 సంవత్సరాలు డిగ్రీ కాలేజీలో వెళ్ళావు జనరల్గా అందరితో పాటు, అంతే కదా? మామూలుగా చదువుకొని మరి ఏంటి దాని యొక్క రహస్యం ఏంటి? ధ్యానమే. ధ్యానం చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే. తర్వాత అలా ఎంసీఏ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అని నా గోల్. వెరీ గుడ్. అది చేసుకుంటూ ఈ మనిషికి 2 ఉండాలి కదా, ఫిజికల్ వర్క్ ఉండాలి, స్పిరిచువల్ వర్క్ ఉండాలి. ఆ 2 కలిపి ఒకటే వర్క్ లాగా ఒక కంపెనీ ఏదైనా పెట్టాలి అని ఒక గోల్ ఉంది. ఓకే. ఇప్పుడు సరే అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు పిరమిడ్ మోడల్ స్కూల్ ఉంది కదా, నువ్వు చదువుకుంది అదే. ఓకే. ఇప్పుడు ఉంది అది? ఉంది. ఎక్కడ? కాస్మిక్ వ్యాలీలో ఇంకా స్టార్ట్ చేయాలి. ఓకే. మరి దానికి నీ బాధ్యత, నీ పాత్ర ఏంటి? నువ్వు అక్కడి నుంచే వచ్చావు కదా, అలాంటి స్కూల్ మరి ప్రపంచంలో అవసరమా లేదా? అవసరం. ఎలా? అందరూ కలిసి కృషి చేస్తేనే ఆ స్కూల్ వస్తుంది. ఓకే. దానికి నేను కూడా బాధ్యత తీసుకుని వర్క్ చేస్తాను. వెరీ గుడ్. సో ప్రపంచం అంతా పత్రిసార్ ఏమన్నారంటే ఇలాంటి స్కూల్ కావాలి ప్రపంచం అంతా, మోడల్ స్కూలు. ప్రపంచం మీద ఇదే మోడల్ కావాలి. ఇప్పుడు ఒకనాడు మెకాలే అనే ఒక బ్రిటిష్ వైజ్ఞానికుడు లేదా ఆయన విద్యావేత్త ప్రపంచం అంతా ఒక మోడల్ కాన్వెంట్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఈ రోజున అన్ని కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా అదే పద్ధతిలో నడుస్తున్నాయి. మరి పత్రిజీ ఒక ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి ఒక విద్యా వ్యవస్థ అనేది ప్రపంచంలో ఉండాలి, అది పిరమిడ్ మోడల్ స్కూలు ఒక మోడల్ కావాలి ప్రపంచానికి అని చెప్పారు. దానిలో నీ పాత్ర ఏంటి? దానిలో మేమే ఫస్ట్ స్టూడెంట్స్. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దానిలో ఏ విధంగా చెప్పాలి క్లాసెస్ అవన్నీ కూడా మేమే చూసుకోవాలి అనుకుంటున్నాము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా దాన్ని నిర్మించడంలో కూడా మేమే బాధ్యత తీసుకొని మీరే నిర్మాణకర్తలు, ఇంకా భవిష్యత్తు తరానికి మీరే మార్గదర్శకులు. ఏంటి, నువ్వు ఆల్రెడీ సక్సెస్ సాధించావు డిగ్రీ వరకు చదువుకొని. అంటే ఆ బేస్ ఏదైతే ఆ ఫౌండేషన్ ఉందో, పిరమిడ్ మోడల్ స్కూల్లో ఏదైతే ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ వల్ల నువ్వు ఈ స్థాయిలో, అంటే ఆ రోజున వేసిన బీజాలు స్ట్రాంగ్గా ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చినాయి. సో భవిష్యత్తులో కూడా అలాంటి ఒక విజయాలు సాధించాలని, అలాగే నువ్వు ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నిలబడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పిఎంసి గురించి ఏంటి నీ? అందరూ పిఎంసి చూడాలి. ఓకే. పిఎంసి నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు? 2018 పెట్టినప్పటి నుండి చూస్తున్నా. ఎలా ఉంది నీకు పిఎంసి? బాగుంది. అంటే లాక్డౌన్ టైంలో పత్రి సార్ సందేశాలన్నీ రోజు వింటూ మెడిటేషన్ చేసేవాళ్ళం. ఇంకా మార్నింగ్ మ్యూజిక్ అవన్నీ వస్తూ ఉంటాయి, బాగుంటుంది. ఇంకా పిఎంసిలో నీకు నచ్చిన ప్రోగ్రామ్స్? జ్ఞాన సందేశాలే చూస్తాను ఎక్కువ. ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి, కొంత జ్ఞానం వస్తుంది. స్వాధ్యాయ యోగా, ట్రూత్ ఫర్ యూత్. పత్రి సార్ ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్స్ ఉండేవి కదా, కండక్ట్ చేసేవాళ్ళు, అవన్నీ చూస్తాను. మరి యూత్ ప్రోగ్రామ్స్ నువ్వు నీలాంటి వాళ్ళు లీడ్ చేయాలి పిఎంసిలో.
మేము ఇక్కడ ఖమ్మంలో పైమా అది ఉంది కదా, ఆ. దాంతో కొన్ని సో అలాంటి యాక్టివిటీస్ చేసి మనకు పిఎంసి ద్వారా యూత్ని అందరినీ గ్యాదర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.